మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రబాబు తన నివాసంలో విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు బీజేపీలోని పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. వారందరితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. మంగళవారం రాత్రి 9:35 కేంద్ర మంత్రులు అమిత్ షా, బండి సంజయ్, జేపీ నడ్డా తదితరులు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం వారు నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. రాత్రికి చంద్రబాబు ఇచ్చే విందులో వారు పాల్గొంటారు. అనంతరం అమిత్ షాతో పాటు ముఖ్య నేతలకు నోవాటెల్ హోటల్లో బస చేస్తారు. బుధవారం ఉదయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారంతా పాల్గొంటారు. ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మరోపక్క కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో 80 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో సిద్ధం చేస్తున్న వేదిక పనులు చివరి దశకి చేరాయి. వేదికపై భారీ ఎల్ఈడి తెరలు, సభను వీక్షించేందుకు టెంట్లలో ప్రత్యేక ఎల్సీడీలను ఏర్పాటు చేస్తున్నారు. 60,000 మందికి సరిపడేలా మైదానంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. అంతకు మించి వస్తే బయటే ఉండాల్సి రావడంతో వారి కోసం కూడా ప్రత్యేక డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశకైతే చేరుకున్నాయి. ఈ వేడుకకు ప్రధాని మోదీ, ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.